నాగార్జున సాగర్ 14 గేట్లు ఎత్తి నీటి విడుదల, అధికారుల అలర్ట్, మొదలైన సాగు పనులు. ప్రభుత్వ స్కూళ్ల పరిశుభ్రతకు నిధులు రిలీజ్, ఆదర్శ కమిటీలకు క్లీనింగ్ బాధ్యతలు. తెలంగాణ అంతటా స్వచ్ఛదనం, పచ్చదనం, జిల్లాల్లో మొక్కలు నాటిన మంత్రులు, నేతలు. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో విష జ్వరాల వ్యాప్తి, డెంగ్యూ పేషెంట్లతో వణికిపోతున్న పబ్లిక్. ఆలయాల్లో ఘనంగా శ్రావణ సోమవార పూజలు, వేములవాడ, యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు. ఎగువన వర్షాలతో నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో కంటిన్యూ అవుతుంది. సాగర్ లోకి 2,43,743 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. గంటకు వరద పెరుగుతుండటంతో విడుదల వారీగా గేట్లను ఎత్తుతున్నారు అధికారులు. ఉదయం 6 గేట్లు ఎత్తిన అధికారులు మధ్యాహ్నం తర్వాత మరో 4 గేట్లు ఎత్తారు. ఇక సాయంత్రం వరకు వరద పెరుగుతుండటంతో మరో 4 గేట్లు లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం 14 గేట్ల నుంచి వరదను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాగర్ ప్రాజెక్టు అందాలను చూసేందుకు తరలి వస్తున్నారు సందర్శకులు. కృష్ణమ్మ పరవళ్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైట్, నాగార్జున సాగర్ నీటి విడుదలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, అప్డేట్స్ ఏంటి? మౌలిత, ఎగువ ప్రాంతాల్లోని కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం నుంచి భారీగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో వస్తుంది. దాంతో మొత్తం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 14 గేట్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం వచ్చేసి 590 అడుగులకు గాను 583 అడుగులు ఉన్నది. పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి 312 టీఎంసీలకు సంబంధించి కాగా 293 టీఎంసీలు వచ్చి చేరింది. ఇన్ఫ్లో వచ్చేసి ఇప్పటికి కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3,08,503 క్యూసెక్ల వాటర్ వస్తుంది. అవుట్లో 1,48,392 క్యూసెక్ల వాటర్ ని అవుట్ఫ్లోగా వదిలేశారు. మొత్తం కూడా అంటే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడం, శ్రీశైలం ప్రాజెక్టుకి జలకల ఒట్టిపట్టడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే సాగునీటి అవసరాల కోసం కూడా పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు. అయినప్పటికీ కూడా ప్రాజెక్టులో ఇన్ఫ్లో ఎక్కువ ఉండడంతో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. దిగువలో ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం అంటే గతంలో 2017లో 20 గేట్లను ఓపెన్ చేశారు. 2018లో వచ్చేటప్పటికి 22 గేట్లను ఓపెన్ చేశారు. 2019లో 20 గేట్లను ఓపెన్ చేశారు. అదేవిధంగా 2021 సంవత్సరానికి 24 గేట్లను ఓపెన్ చేశారు. ఇక 2 సంవత్సరాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఇన్ఫ్లో లేకపోవడం, అదేవిధంగా సాగునీటికి కూడా కొంత కష్టంగా మారింది. అలాంటిది ఈసారి 2024లో పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో 14 గేట్లను ఓపెన్ చేశారు. ఇక దిగువన ఉన్న అదేవిధంగా రైతులు కావచ్చు, అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ కు సంబంధించి కావచ్చు, రైట్ కెనాల్ కు సంబంధించిన రైతాంగము చాలా సంతోషంగా ఉన్నారు. సాగునీటి అవసరాల కోసం పెద్ద ఎత్తున నీటిని మొత్తం కూడా చెరువులు, కుంటలు నింపే ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తుంది. ఇప్పటికే జిల్లా అధికారులు కావచ్చు, అదేవిధంగా ఎన్ఎస్పికి సంబంధించిన అధికార యంత్రాంగము కృష్ణా రివర్ బోర్డుతో మాట్లాడి చెరువులు, కుంటలకు సంబంధించి పూర్తి స్థాయిలో నింపే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు దిగువ ప్రాంతానికి అయితే నీటిని విడుదల చేస్తుంది. ఈ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఉదయం 6 గేట్లను మొదట ఎత్తారు. తర్వాత 4 గేట్లను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి లిఫ్ట్ చేశారు. ఇక ఇప్పుడు సాయంకాలం మరో 4 గేట్లను లిఫ్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా 14 గేట్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి అయితే నీటిని విడుదల చేస్తున్నారు. 2 లక్షల క్యూసెక్ల వాటర్ ని విడుదల చేస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో ఎప్పుడైతే ఇన్ఫ్లో తగ్గుతుందో అప్పుడు గేట్లను మూసేసే అవకాశం ఉండదు. చుట్టుపక్కల కావచ్చు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టుని చూసి అక్కడ ఉన్న గేట్లు ఓపెన్ చేయడంతో అక్కడ ఉన్న కృష్ణమ్మ పర్వాలను చూసి సంతోషపడుతున్నారు. పర్యాటక కేంద్రం కావడంతో అటు భారీగా కొంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎప్పటికప్పుడు పోలీసులు వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉదయం నుంచి కూడా పర్యాటకుల సందడి కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు మౌనిక. థ్యాంక్ యూ శేఖర్. ఎగువ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి 2,43,743 క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం 582 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 287.1688 టీఎంసీల నీరు ఉంది. వరద కంటిన్యూ అవుతుండటంతో మొత్తం 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ దగ్గర వరద ప్రవాహాన్ని పరిశీలించారు నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు. ప్రాజెక్టు అధికారులతో మాట్లాడారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేయాలని సూచించారు కలెక్టర్. సో 3 to 4 days ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లోస్ ప్రకారంగా 3 to 4 days మనకి ఇంకా వాటర్ వచ్చే అవకాశం ఉంది. సో పైనుంచి వచ్చే వాటర్ని ఎప్పటికప్పుడు ఇరిగేషన్ ఆఫీసర్స్ మానిటర్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనకు గేట్స్ ఆపరేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా అంటే మనకు ప్రస్తుతం ఎన్ఎస్పి మొత్తం టోటల్గా అంటే ఎఫ్ఐఆర్ లెవెల్కు వస్తుంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్న చెరువులు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం కెనాల్స్కి వాటర్ అదేవిధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ మనకు నాగార్జున సాగర్లో ఉన్న ఎల్ఎంసి అదేవిధంగా ఎల్ఎల్సి హెచ్ఎల్సీలో కూడా వాటర్ వదులుకున్నాం. వాటి ద్వారా ఫస్ట్ కెనాల్కి ఇచ్చుకున్నాం. కెనాల్ యొక్క కండిషన్ చూసుకుంటూ స్లోగా ట్యాంక్స్ కూడా నింపించినట్టుగా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఎన్ఎస్పి అనేది ఎఫ్ఐఆర్కి వచ్చింది కాబట్టి 2 కాల్స్ కూడా మనం వాటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఎలాంటి సమస్య లేదు. సో 100% ఈ సీజన్లో అందరికీ కూడా వాటర్ ఇస్తాం కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనం టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ఈ ఫ్లడ్ వస్తున్నది కంటే ముందరే మేము రియాక్ట్ అయ్యి ఇది స్పిల్ అవ్వకుండా ముందరే మేము 7,000 క్యూసెక్స్ విడిచిపెట్టి అన్ని చెరువులకి నీళ్లు ఖమ్మం జిల్లా వరకు అన్ని అవుట్లెట్స్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి సమస్య లేదు. ఒక 4-5 డేస్లో అన్ని చెరువులు నిండిపోతాయి. నిండిపోయిన తర్వాత ఇంకా మామూలు మన వానాకాలం దానికి కావాల్సిన వాటర్కి ఏది కావాలో రైతులకు ఏది అవసరం ఉందో వాళ్ళలో కూడా చాలా భరోసా వచ్చేసింది. మాజీ సీఎం కేసీఆర్ కి భూపాల్పల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్లో కేసీఆర్ కి నోటీసులు ఇచ్చింది కోర్టు. కేసీఆర్, హరీష్ రావు సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులో కోర్టు స్పష్టం చేసింది. కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఇరిగేషన్ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, శ్రీధర్తో పాటు మేఘా కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్ కి కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై గతేడాది అక్టోబర్ 25న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు పిటిషనర్ రాజలింగమూర్తి. ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించినట్టు నాగవెల్లి రాజలింగమూర్తి తన రివిజన్ పిటిషన్లో కోర్టును విచారించారు. అయితే అంతేకాదు, మొదట ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేస్తే కొట్టేసిందని, దానికి కారణంగా కూడా తనకు తెలియజేయలేదని రాజలింగమూర్తి తెలిపారు. తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. రివిజన్ పిటిషన్ ను జిల్లా కోర్టులో వేయాలని హైకోర్టు సూచించడంతో రివిజన్ పిటిషన్ వేసినట్లు చెప్పారు రాజలింగమూర్తి. కాళేశ్వరం అవినీతి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్టులో ఏకంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డిజైన్ తో పాటు నిర్మాణం, నిర్వహణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ కూడా ఇలాంటి నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం మేడిగడ్డ డ్యామేజీపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుపుతోంది. ఓవైపు జ్యుడిషియల్ కమిటీ విచారణ జరుగుతుండగా ఇప్పుడు కేసీఆర్ కి కోర్టు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
రైట్, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యు. అయితే ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఏదైతే మేడిగడ్డ కుంగిందో అక్కడ ఉన్నటువంటి పిల్లర్లు కూడా చాలా కుంగిపోయాయి. దీనివల్ల ఇక్కడ కుంగాయి, ఇంత డ్యామేజ్ జరిగింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అక్కడ ఏం జరిగింది అనేది బయటకు వచ్చింది. అయితే దీని మీద ఆల్రెడీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద విచారణ కొనసాగుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేశారు. ఇప్పటికీ అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులను, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్లను, ఇట్లా అందరినీ, తర్వాత అదైతే ఈ నిర్మాణం చేపట్టినటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులను ఇప్పటికే విచారణ కమిషన్ విచారణ చేపట్టింది. తర్వాత దాని మీద ఆల్రెడీ ఇప్పటికే ఒక పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ కూడా విచారణ కమిషన్ తయారు చేసింది. అయితే దీని మీదనే గత సంవత్సరం అక్టోబర్లో దీని మీదనే భూపల్లపల్లి సెషన్ కోర్టులో దీని మీద ఒక పిటిషన్ వేశారు. అయితే పిల్ వేశారు. దీనికి సంబంధించి నాగవెల్లి రామలింగమూర్తి అనే వ్యక్తి దీని మీద రివిజన్ పిటిషన్ వేశారు. అయితే దీంట్లో కేసీఆర్, హరీష్ రావుతో సహా మొత్తం 8 మందికి నోటీసులు ఇచ్చారు. సెప్టెంబర్ 5న హాజరు కావాలని చెప్పేసి కూడా కోర్టు పేర్కొన్నది. అయితే ఇందులో ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతున్నది. సీఎం కేసీఆర్ తన సొంత నిర్ణయాలతోనే ఈ మేడిగడ్డను అక్కడ నిర్మించారు. గతంలో అనుభవం ఉన్నటువంటి ఇంజనీర్లు అక్కడ నిర్మించొద్దని చెప్పినా కూడా నిర్మించాలని చెప్పేసి ఏదైతే జ్యుడిషియల్ విచారణ కొనసాగుతుందో దాంట్లో కూడా చాలామంది ఇంజనీర్లు కూడా ఇదే చెప్పినట్లు తెలుస్తూ ఉన్నది. అయితే దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఏదైతే ఈ భూపాలపల్లిలో ఈ రాజలింగమూర్తి ఎవరైతే పిటిషన్ వేశారో దీనికి సంబంధించి దీన్ని సెషన్ కోర్టు తీసుకొని ఏదైతే హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళతో పాటు మొత్తం 8 మందిని ఈ విచారణకు రావాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందులో అప్పటి ఏదైతే ఇరిగేషన్కు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రజత్ కుమార్తో పాటు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, తర్వాత కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, తర్వాత శ్రీధర్, మెగా కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ సురేష్. సో వీళ్ళంతా మొత్తం 8 మంది. అంటే 2 ఈ పాలకులకు సంబంధించి అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్, తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటు మరో 6 మంది అధికారులను ఈ విచారణకు పిలిచారు. అయితే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఇక ఏదైతే జ్యుడిషియల్ విచారణ కమిషన్ వేశారో జ్యుడిషియల్ విచారణ కమిషన్ కూడా కేసీఆర్ను, తర్వాత హరీష్ రావును కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈ భూపల్లికి సంబంధించిన భూపాలపల్లి జిల్లాలో ఈ సెషన్ కోర్టులో ఈ 8 మందిని కూడా వాళ్ళు విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. అయితే దీని మీద ముందు నుంచి కూడా అక్కడ నిర్మాణం చేపట్టినటువంటి పనులు, తర్వాత ఈ ఏదో కుంగిన పిల్లర్లు, తర్వాత లీక్ అవుతున్నటువంటి ఈ బ్యారేజ్లు, సో ఈ 3 పైన కూడా ముందు నుంచి కూడా కొంత అనుమానం వ్యక్తపరుస్తున్నారు. తర్వాత ఈ ఏదైతే మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లు ఉన్నాయో ఆ పిల్లర్లు కుంగిన తర్వాత ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ తాత్కాలిక మరమ్మతులు చేపడతా ఉన్నారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా అది పూర్తి స్థాయిలో గ్యారంటీ ఇవ్వలేమని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఒక పక్క విచారణ, తర్వాత జ్యుడిషియల్ విచారణ మరో పక్క, ఇంకో పక్క ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఆ తర్వాత ఈ భూపాలపల్లికి సంబంధించినటువంటి ఈ సెషన్ కోర్టు, ఈ 3 ఏది చూసినా కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటు అప్పుడు ఈ శాఖకు పనిచేసినటువంటి మంత్రి కూడా కొంత నిర్లక్ష్యం వహించారనే అభిప్రాయాలు అయితే వ్యక్తపడుతున్నాయి. ఇప్పటికే ఇటు ఏదైతే పవర్ కమిషన్కి సంబంధించి, తర్వాత కాళేశ్వర కమిషన్కి సంబంధించి ఇట్లా ఏది చూసినా కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యాలు అనేది మనకు చాలా కొట్టొచ్చినట్లు కనబడతా ఉన్నాయి. మరి చూడాలి, 5 తారీఖు నాడు కోర్టు రమ్మని చెప్పింది. మరి మాజీ సీఎం కేసీఆర్, తర్వాత అప్పటి మంత్రి హరీష్ రావు వెళ్తారా లేదా, మరి దీనికి ఎట్లాంటి రిప్లై ఇస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. యాదగిరి, ఓకే, థ్యాంక్ యూ యాదగిరి. మాజీ సీఎం కేసీఆర్ కి భూపాల్పల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్లో కేసీఆర్ కి నోటీసులు ఇచ్చింది కోర్టు.
కేసీఆర్, హరీష్ రావు సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోర్టు స్పష్టం చేసింది. కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఇరిగేషన్ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, శ్రీధర్తో పాటు మేఘా కృష్ణారెడ్డి, L&T కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్కి కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ పై గతేడాది అక్టోబర్ 25న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు పిటిషనర్ రాజలింగమూర్తి. ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించినట్లు నాగవెల్లి రాజలింగమూర్తి తన రివిజన్ పిటిషన్లో కోర్టుకు వివరించారు. అంతేకాదు, మొదట ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేస్తే కొట్టేసిందని, దానికి కారణంగా కూడా తనకు తెలియజేయలేదని రాజలింగమూర్తి తెలిపారు. తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. రివిజన్ పిటిషన్ జిల్లా కోర్టులో వేయాలని హైకోర్టు సూచించడంతో రివిజన్ పిటిషన్ వేసినట్లు చెప్పారు రాజలింగమూర్తి. కాళేశ్వరం అవినీతి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్టులో ఏకంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డిజైన్ తో పాటు నిర్మాణం, నిర్వహణ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ కూడా ఇలాంటి నివేదికే ఇచ్చింది. ప్రస్తుతం మేడిగడ్డ డ్యామేజీపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తోంది. ఓవైపు జ్యుడిషియల్ కమిటీ విచారణ జరుగుతుండగా ఇప్పుడు కేసీఆర్ కి కోర్టు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ కి భూపాల్పల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్లో కేసీఆర్ కి నోటీసులు ఇచ్చింది కోర్టు. కేసీఆర్, హరీష్ రావు సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులో కోర్టు స్పష్టం చేసింది. కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఇరిగేషన్ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, శ్రీధర్తో పాటు మేఘా కృష్ణారెడ్డి, L&T కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్ కి కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజీపై గతేడాది అక్టోబర్ 25న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు పిటిషనర్ రాజలింగమూర్తి. ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించినట్లు నాగవెల్లి రాజలింగమూర్తి తన రివిజన్ పిటిషన్లో కోర్టుకు వివరించారు. అంతేకాదు, మొదట ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేస్తే కొట్టేసిందని, దానికి కారణాలను కూడా తనకు తెలియచేయలేదని రాజలింగమూర్తి తెలిపారు. తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. రివిజన్ పిటిషన్ను జిల్లా కోర్టులో వేయాలని హైకోర్టు సూచించడంతో రివిజన్ పిటిషన్ వేసినట్లు చెప్పారు రాజలింగమూర్తి. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు, అధికారులు. చెత్తను తొలగించి శ్రమదానం చేశారు. అక్కడక్కడ మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యత లేకపోతే అతివృష్టి, అనావృష్టి వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నల్లమల ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని సోమశిలలో కృష్ణానదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా లలిత సోమేశ్వర ఆలయం ఆవరణంలో మొక్కలు నాటారు. నల్లమలకు వచ్చే పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఈ కృష్ణానది 365 రోజులు ఇట్లాగే నిండుగా ఉండాలని
గోదావరి జలాలు కూడా ఇక్కడ కృష్ణములో కలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ టూరిజం డెవలప్మెంట్ కోసం ఈ యొక్క కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో అట్లాగే గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ టూరిజం అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా శ్రీకారం చుట్టడం జరిగింది. పర్యావరణ సమతుల్యత లేకపోతే అతివృష్టి అనావృష్టి వస్తోందన్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు గుత్తా సుఖేందర్. పండ్లు, పూల మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. విష జ్వరాలు రాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు గుత్తా సుఖేందర్ రెడ్డి. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. యాదగిరిగుట్ట పట్టణంలో స్థానిక నేతలతో కలిసి మొక్కలు నాటారు ఎమ్మెల్యే. యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం నుంచి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత చెట్లు నాటారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలు నాటాలని కోరారు బీర్ల ఐలయ్య. అసైన్ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, మన సొంత భూములు కానీ ప్రతి వ్యవసాయం దగ్గర ఒక చెట్టు నాటుకుంటే దానివల్ల ఎంతో ప్రయోజనాలు ఉంటాయి. ప్రయోజనాలు తెలియజేయడానికే ఇలా రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులు ఈ వారోత్సవాలు, పారిశుద్ధ్య పచ్చదనం వనమహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అడవులు పెంచాలి, వాతావరణంలో మార్పులు రావాలి, వర్షాలు సమృద్ధిగా పడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకునే గొప్ప నిర్ణయం. ఇలా ఆలయ నియోజకవర్గం యారుటలో 10% వెంచర్లో నాటడం, అదేవిధంగా మా గౌడన్నలు, గౌడ సోదరులు ఈ కుల వృత్తిని నమ్ముకొని ఇంకా కూడా చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఈత వనాలు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇవాళ ఈత వనం కూడా పెట్టడం జరిగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. భారతీయ నాటక కళా సమితి ఆవరణలో మొక్కలు నాటారు. భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణ సమతుల్యతకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే. ఒకప్పుడు మన తాతలు తండ్రులు 100 ఏళ్ళు బతుకుతూ ఇప్పుడు మనం 60-70 ఏళ్ళకే అది కూడా కష్టంగా ఉన్నాం. ఒకప్పుడు చనిపోయిన పెద్దలు చనిపోయే వారికి కూడా షుగర్ ఏంటిదో బీపీ ఏంటిదో తెలియదు. కానీ మనం ఇప్పుడు పుట్టే పిల్లలకు కూడా కొందరు దురదృష్టకరం పిల్లలకు కూడా పుట్టకతోనే షుగర్ బీపీలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటిని మనం జయించాలంటే తప్పనిసరిగా చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు కలెక్టర్ జితేష్ వి పాటిల్. కొత్తగూడెం మున్సిపాలిటీ 6వ వార్డులో చెత్తా చెదారం తొలగించారు. పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని సూచించారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు కలెక్టర్. పారిశుద్ధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అగ్రస్థానంలో ఉంచాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి ప్రారంభించారు. జగిత్యాల క్లీన్ గా ఉండేందుకు మున్సిపల్ సిబ్బందికి పట్టణవాసులు సహకరించాలని కోరారు. పట్టణంలోని కాలనీల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలన్నారు మున్సిపల్ చైర్పర్సన్. అనంతరం మెప్మా మున్సిపల్ సిబ్బందితో కలిసి నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ రోజు ఈ పట్టణం ఇంత స్వచ్ఛందంగా ఉంది, ఇంత గ్రీన్ గా క్లీన్ గా ఉంది అంటే దానికి కారణం మా మున్సిపల్ కార్మికులు. మీరందరూ చెత్త ఆటోకి మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ ఆటో రాకపోతే ఆల్టర్నేటివ్ డే అంటే రోజు తప్పి రోజు ఖచ్చితంగా మేము పంపిస్తున్నాము. చెత్తను అనేది ఆటోకి మాత్రమే ఇవ్వండి, మా కార్మికులకు మాత్రమే ఇవ్వండి. దయచేసి రోడ్ల మీద పడేయద్దు. వర్షాకాలంలో విష జ్వరాలు రాకుండా ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. పరిసరాలను శుభ్రంగా ఉంచితే దోమలు ఉండవని, అనారోగ్య సమస్యలు ఉండవని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు నాయకులు, అధికారులు. హైదరాబాద్ కి కూతవేటు దూరంలో ఉన్న చౌటుప్పల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో వలిగొండ డబుల్ లైన్ రోడ్డు, పట్టణంలో వాటర్ ట్యాంక్, పైప్ లైన్ పనులకు శంకుస్థాపనలు చేశారు ఎమ్మెల్యే. ప్రజలు ఎంతో నమ్మకంతో తనను గెలిపించారని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తామని చెప్పారు ఎమ్మెల్యే. నిర్మించి తలపెట్టిన వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ మరియు చౌటుప్పర ఒలిగొండ 4 లేన్ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న ఈ చౌటుప్పల పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేలో భాగంగా మంచినీళ్లు గాని, రోడ్లు గాని, డ్రైనేజీ వ్యవస్థ మీద మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా శ్రద్ధతో ముందుకు తీసుకెళ్లిపోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ చౌటుప్పల పట్టణాన్ని హైదరాబాద్ దగ్గరలో ఉంది కాబట్టి ఇది పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మా అందరి మీద, ప్రజాప్రతినిధుల మీద
ఉంది. అందులో భాగంగానే ఈ రోజు 21 కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ కు ఓవర్ హెడ్ ట్యాంక్స్, దాదాపు 10 కోట్లతోటి 4 లేన్ రోడ్ కూడా ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా చౌటుప్పల పట్టణ ప్రజలందరూ కూడా మేము అన్ని రకాలుగా ఇక్కడ ఉన్న సమస్యల మీద దృష్టి సారించి ఈ అభివృద్ధి అనే విషయంలో ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన తరుణంలో కూడా ఇప్పుడున్న పరిస్థితిలో కూడా పేదవాళ్లకు అండగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే అభివృద్ధి విషయంలో కూడా వెనుకంజ వేయకూడదు. అభివృద్ధి కూడా అనేది కూడా నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను తనిఖీలు చేశారు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్. నిన్నటి ఫుడ్ పాయిజన్ ఘటనపై ఆరా తీశారు. భోజనం, రైస్, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. కొల్లాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి చర్యలైనా తప్పవని హాస్టల్ సిబ్బందిని హెచ్చరించారు. కేజీబీవీలో నిన్న ఒక ఇష్యూ వల్ల కొందరు విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం స్టమక్ పెయిన్ అయ్యి హాస్పిటలైజ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ స్టేబుల్ అయి ఉన్నారు. ఒక టీము ఇక్కడ కూడా అదేవిధంగా అక్కడ మెడికల్ టీంకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 24 hours అబ్జర్వేషన్. ఇప్పటివరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రికవర్ అయ్యారు. ఇప్పటివరకు స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు రిటర్న్ వస్తారు. అయితే దీనికి ఏదైతే కారణం ఏదైతే ఉందో వచ్చి ఇక్కడ ఫుడ్ సరిగా ఉందా లేదా, డ్రింకింగ్ వాటర్ వస్తున్నాయా లేదా అనేది వచ్చి కేజీబీ పెట్టవలకి వచ్చి వెరిఫై చేయడం జరిగింది. చూస్తే వాళ్ళకి ఒకటి ఆర్ఓ ప్లాంట్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను కూడా ఇమీడియట్గా ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ వైజ్ ఎటువంటి ఇష్యూ లేకుండా ఫుడ్కి సంబంధించినంత వరకు కూడా హైజీన్లో కానీ, లేకపోతే సప్లై చేసే కూరగాయలు కావచ్చు, లేకపోతే సప్లై చేసే రైస్ కావచ్చు, ఎక్కడ సప్లై చేసే వాళ్ళ దగ్గరికి ఏమున్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఓల్డ్ ప్లాంట్లో అధికారులు చర్యలు చేపట్టారు. కాలం చెల్లిన 8 కూలింగ్ టవర్లను కూల్చివేస్తున్నారు. మొదటగా 4 టవర్లను కూల్చేసిన అధికారులు మిగతా వాటిని మధ్యాహ్నం పడగొట్టనున్నారు. టవర్లు కూల్చివేత సందర్భంగా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రావణ మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ప్రముఖ వేములవాడ రాజన్న ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజల కోసం తరలివచ్చారు. వరంగల్లోని 1000 స్తంభాల గుడిలో శ్రావణ మాస మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇల్లంతకుంట శ్రీ సీతారామ ఆలయంతో పాటు అన్ని శైవ క్షేత్రాల్లో భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం మొదటి సోమవారం కావడంతో వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రత్యేక పూజల కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రావణ మాసం పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. నెల రోజుల పాటు భక్తులు ఉపవాస దీక్షలతో పాటు మహిళలు నోములు, మంగళ గౌరి, వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు. 5 సోమవారాల్లో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. మహాలింగార్చన పూజలు చేయనున్నారు. 4 శుక్రవారాల్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుష్టోపచారములతో నైవేద్యాలు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. యాదాద్రి టీటీడీ దేవస్థానం తరహాలో రాజన్న ఆలయంలోనూ భక్తులకు శీఘ్ర దర్శనం లభించేలా బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామన్నారు. బ్రేక్ దర్శనం టికెట్లు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే తిరుమలలో, యాదగిరి గుట్టలలో ఏదైతే బ్రేక్ దర్శనం సౌకర్యం ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా బ్రేక్ దర్శన కార్యక్రమాన్ని అమలు చేస్తూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు ఉదయం ఒకమారు 10 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల 15 నిమిషాలకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఒకమారు, ఉదయం గంట, సాయంత్రం గంట
ఈ బ్రేక్ దర్శనం యొక్క సౌలభ్యాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. వరంగల్లోని సుప్రసిద్ధ 1000 స్తంభాల గుడిలో శ్రావణమాస మహోత్సవాలను ప్రారంభించారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. రుద్రేశ్వరుడికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిపి అంబర్ కిషోర్ ఝా పాల్గొని స్వామివారికి అభిషేకం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు గుంగు ఉపేంద్ర శర్మ వారికి ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధి పనులపై సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు ఎంపీకి వివరించారు. ఈ రోజు శ్రావణ మాసం ఆరంభం అవ్వడంతో సోమవారం జరగవలసిన శివుని పూజలన్నీ కూడా శివనామస్మరణతో స్టార్ట్ చేశాము. ఇక్కడ ఇంకొక 5% పని మిగిలింది. అలాగే ఇంకొన్ని నా ఎంపీ ఫండ్స్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా ఇక్కడ గార్డెన్ కానీ ఇక్కడ ఇంకా ఇతర సదుపాయాలు వాటర్ టైట్నింగ్ సీలింగ్ పైన వాటర్ టైట్నింగ్ చేయించాలంట. సో ఇంతకుముందే నాకు అధికారులు చెప్పారు. ఇక్కడ మిగిలిన ఇతర పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసి మన 1000 స్తంభాల గుడికి ఇంకా ఎక్కువ ప్రాచుర్యం కలిగే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా శ్రావణ సోమవారం పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండల కేంద్రాల్లోని ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ప్రసిద్ధిగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామ ఆలయంతో పాటు మహాదేవ లింగేశ్వర స్వామి ఆలయం, శివాలయాల్లో అభిషేకాలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తుల మొక్కుబడులకు అత్యంత విశేషమైనటువంటిది, అత్యంత ప్రాధాన్యత కూడుకున్నటువంటి శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని అభిషేకించి అర్చించి స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతారు. అదేవిధంగా శ్రావణ మాసము శివుని పూజకు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. అటువంటి శ్రావణ మాసంలో మరి మొట్టమొదటిగా సోమవారం కలిసి వచ్చింది. ఈ సోమవారం రోజున స్వామివారికి అభిషేకించిన అర్చించిన విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీశైలంలో మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆలంపూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నివాసముంటున్న తాము కర్నూలులో బ్యాంకు రుణాలు తీసుకున్నామని చెప్పారు. ఆ రుణాలు మాఫీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. గతంలో ఏపీ బ్యాంకులో తీసుకున్న రుణాలు మాఫీ చేశారని, కానీ ఈ ప్రభుత్వంలోనే రుణమాఫీ చేయడం లేదని ఆరోపించారు. అధికారులు చొరవ తీసుకుని తమకు రుణాలు మాఫీ అయ్యేలా చూడాలని కోరారు. అల్లంపూర్లో ఉన్నటువంటి లోన్లు తీసుకున్న రైతులకు వెంటనే లోన్లు తీసుకున్న తెలంగాణ రైతులకు వెంటనే లోన్లు తీసుకున్న వెంటనే కూడా ఎక్కువ కర్నూలులోనే తీసుకుంటాం. కర్నూలులో తీసుకుని ఇప్పుడే కాదు, ఒక 30-40 సంవత్సరాల నుంచి తీసుకుంటుంటాం. కానీ స్టేట్ చేంజ్ అయిన తర్వాత కూడా 2014లో రుణమాఫీ అయినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం కర్నూలులో ఉన్న అకౌంట్లకే రుణమాఫీ చేయడం జరిగింది. మళ్ళీ 2018లో రుణమాఫీ వచ్చినప్పుడు కూడా కర్నూలులో ఉన్న అకౌంట్లను అన్నింటి తీసుకున్నారు గవర్నమెంట్. కాకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల కొంచెం అప్పుడు మాఫీ నిలబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా రైతు బంధు కూడా ఇప్పుడు కనీసం అన్నీ మా అకౌంట్లోనే పడతా ఉన్నాయి. మేము అందరం అక్కడే ఉన్నాం. కాకపోతే మేము కర్నూలులో ఉండేటోళ్ళం కాదు, మేము తెలంగాణలో ఉండేటోళ్ళమే. రైతులము తెలంగాణ వాళ్ళమే, పొలము తెలంగాణదే. తెలంగాణ పొలం పెట్టుకొని అప్పు తీసుకున్నాం. మీకు రుణం మాఫీ ఇవ్వడం అనేది ఇది ఎంతవరకు సబబు? ఇది కరెక్ట్ కాదని మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇకపోతే గత 10 ఏళ్ల నుంచి కూడా రైతు బంధు కానీ, PM కిసాన్ నిధులు కానీ మా కర్నూలులో ఉన్న అకౌంట్లకే డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి అప్పుడు మేము తెలంగాణ వాసులమే కదా, మరి అప్పుడు వివక్ష లేనప్పుడు ఇప్పుడు ఎందుకు వివక్ష కొనసాగిస్తున్నారో దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఖచ్చితంగా కూడా మరి అలంపూర్లో ఉన్న రైతులకు అందరికీ కూడా ఎక్కడ రుణం తీసుకున్నా కూడా వాళ్ళకంతా కూడా రుణమాఫీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్. ఖమ్మం జిల్లాలో మత్స్యకార సంఘాల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు సహకార సంఘాల సభ్యులు. అధికారులు, నాయకులు కలిసి తమ నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. కల్లూరు మండలంలో సభ్యత్వం ఇప్పిస్తామని 33 మంది 15,000 రూపాయల చొప్పున వసూలు చేశారని, ఇప్పుడు సభ్యత్వం చెల్లదని చెప్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. దొంగ సంతకాలతో పాత సభ్యులను తొలగించి కొత్త వారికి సభ్యత్వం ఇచ్చారన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం కథీర్ అందిస్తారు.
శాఖలో భారీగా అవినీతి జరిగింది. ఈ క్రమంలో కల్లూరు మండలంలోని పడమటి లోకవరంలో అక్కడున్న మత్స్యశాఖకు సంబంధించిన అక్కడున్న ప్రెసిడెంట్ స్థానికంగా ఉన్న ఇతర కులస్తులను తొలగించి భారీగా వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో దానికి సంబంధించిన ఫిర్యాదు ఇవ్వడం కోసం జిల్లా కలెక్టర్ని కలవడానికి రావడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్ ఈ రోజు లేకపోవడంతో మత్స్యశాఖ కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే ప్రస్తుతం వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది, అధికారులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశారనే అంశాలు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా నీ పేరేంటి, అక్కడ ఉన్న మత్స్యశాఖలో ఏం జరిగింది, అక్కడ ఉన్న సొసైటీ సహకార సంఘాలు ఏదైతే ఉన్నారో సభ్యత్వం తీసుకుని ఎందుకు తొలగించారు, మీరు చేస్తున్న ఆరోపణలు ఏంటి? సార్ మాది పరమట్లోకారం అండి. మేము గతంలోనే కొన్ని సంవత్సరాలుగా మేము మా చెరువులో సొసైటీలో సభ్యత్వం పొంది మేము ఉన్నామండి. మాకు ఓటకు కూడా వచ్చింది. ఓటకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా మేము దాని మీద జీవనభృతి చేసుకుంటూ ఉంటున్నాము. మళ్ళీ ఒక 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఈ మత్స్యశాఖలో ఇతర కులస్తులు అయితే ఎవరున్నారో వాళ్ళని తీసేయాలి, వీళ్ళు కేవలం ఒక ముదిరాజుల మట్టికే ఈ చెరువు మీద ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పారని చెప్పేసి ఆర్డర్లు చెప్పి ఒక రకమైన ఫీలింగ్ పుట్టించేసి ఇతర కులస్తులు ఎవరు కూడా చెరువు కట్ట వెనక రావడానికి వీల్లేదు అని ప్రెసిడెంట్ గారు అనేటి కోలా కృష్ణయ్య గారు ఒక హుకుంలాగా తయారు చేసేసి ఇతర కులస్తులు అనే ఒక్క నెపంతోనే ఒక 33 కుటుంబస్తుల్ని మమ్మల్ని చెరువు కట్ట ఎక్కనీయకోకుండా అన్యాయంగా మా నోటికాడ కూడిని తీసేసి ఈ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొల్పుతుందండి. దీని మీద విచారణ కోసం గతంలో ఉన్న ఏడీ గారు అనేటువంటి శ్రీనివాసరావు గారిని మేము సంప్రదించడం జరిగింది. మీకు పూర్తి హక్కులు ఉన్నాయి బాబు, మీరు చెరువులో చేపలు పట్టుకోవచ్చనేమో అధికారులు చెబుతున్నారు. అక్కడికి పోతేనే ఆ కులస్తులు మాత్రం మేమే పట్టుకుంటాం, మీరు రావడానికి లేదు, చెరువు కట్ట మేరకు వచ్చే మట్టుకు మిమ్మల్ని చంపడం ఖాయం, చెరువులో వేయటం ఖాయం అంటున్నారు. దీని మీద మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదండి. ఈ న్యాయ పోరాటం కోసం మేము ఇలా జరగటం జరుగుతుందండి. మా దగ్గర డబ్బులు కూడా తీసుకొని మడిచికి 15,000 చొప్పున తీసుకున్నారండి. ఇది సంఘానికి చెందితే మేమే తీసుకుంటామని పంచుకున్నారండి. పంచుకున్నప్పుడు ఆ లిస్టులో కూడా ఎంతమందిని చేర్పించుకుంది రాశారండి. అప్పుడున్న వెంకట గారు మమ్మల్ని చేర్పించుకున్నప్పుడు డబ్బులు తీసుకొని సొసైటీ సభ్యులుగా అందరూ కూడా డబ్బులు పంచుకొని మమ్మల్ని చేర్పించుకున్నారు. అయితే మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా, డబ్బులు తీసుకున్నప్పుడు ఏమైనా రసీదు ఇచ్చారా, ఏం చేశారు? రసీదు ఏమి ఇవ్వలేదండి. ఆ 15,000 తీసుకొని ఒక సభ్యులుగా మమ్మల్ని చేర్చుకొని ఒక 5,000 సుమారు ఏమో ఖర్చులు మాత్రం అయితే అన్నారు. నింపెత్త ఖర్చులు మమ్మల్ని చేర్చినందుకు అవన్నీ కాగితాలు చేపించినందుకు అయితే అన్నారు సార్. మిగిలినవన్నీ వాళ్ళు సభ్యులు మాకు కూడా కొత్త సభ్యులకు కూడా ఇవ్వకోకుండా వాళ్ళందరికీ వాళ్ళ మృతరాశులు ఉన్న వాళ్ళ పాత సభ్యులు వాటికి పంచుకున్నారు. కొత్త వాళ్ళని ఎక్కించినప్పుడల్లా అట్టే పంచుకుంటారంట, అట్టే పంచుకున్నారు సార్. ఇప్పుడు మీకు కొత్త వాళ్ళకి ఎవరికి లేవు, ఈ 33 మేము పెట్టాం అని ఒక దౌర్జన్యంగా ఆడికొస్తే మిమ్మల్ని అవసరమైతే కట్టెక్కితే మిమ్మల్ని చంపుతాం గుద్దుతాం అనే గట్టిగా మా మీదకి వచ్చిన రోజులు కూడా ఉంటాయి. మాలో ఒకళ్ళు వల వేస్తాం, అది ఇది మాకు హక్కులు ఉన్నాయంటే వల ఎట్టేస్తావో మేము చూస్తాం, మీ సంగతి చూస్తాం, అసలు దిగండి అని కూడా దేరాలు తీశారు సార్. మమ్మల్ని మరీ అసలుకి కష్ట పరిస్థితులు అసలు మమ్మల్ని మామూలుగా కాదు. అసలుకే మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, అవసరమైతే 1,00,000 కాదు 2 లక్షలు మేము పెట్టి మిమ్మల్ని తీసేసే హక్కు మాకు ఉందే, మేము తీసేస్తాం అని ఒక వ్యక్తి కూడా మాట్లాడిండు. ఇట్లా దౌర్జన్యం చేయటం ఇది పద్ధతి కాదు. మాకు కూడా మిమ్మల్ని వాళ్ళల్లో చేర్చుకొని సొజకూర్చుకొని మంచిగా మమ్మల్ని కలుపుకోమని మేము ఇప్పుడు కూడా వేడుకుంటున్నాం. అయితే మిమ్మల్ని తీసేసేటప్పుడు వేరే కులస్తుల్ని మళ్ళీ దాంట్లో జాయిన్ చేయించుకున్నారు, మరి మిమ్మల్ని తీసేశారు, మీ సంతకాలు కూడా పెట్టారంటున్నారు. మీ సంతకాలు పెట్టింది నిజమేనా? సంతకాలు ఏం జరిగింది? మాకు తెలవకుండా వాళ్ళే పెట్టుకున్నారండి సంతకాలు. అప్పుడు తీర్మానం రాసుకున్న వాటి మీద పెట్టుకుని ఉండే సంతకాలే వాళ్ళు రాసుకున్నారు. ఇప్పుడు వాటి గురించి మాకు తెలియదు, అసలు మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని వాళ్ళే అసలు రానిట్లేదు దగ్గరికి, మీకు అవకాశం లేదుగా, మీకు ఆడికి పోయినా జల్లదు అని అంటున్నారు. మేము పోతే ఓకే, సంతకాలు నువ్వు పెట్టలేదు అని చెప్పేసి అంటున్నావు. సంతకాలు నీయేనా? మరి దానికి సంబంధించి ఎవరినైనా ఉన్నతాధికారులను కలిసినావా, ఫిర్యాదు చేసినావా? అధికారులు ఏమంటారు? పలుమార్లు మేము దీని దృష్టికి తీసుకొచ్చినాం. ఏడీ గారి సమక్షంలోనే వాళ్ళు ఒకటే చెప్పారు, మీకు హక్కుదారులు మీరు మటుకు చెరువులో చేపలు పట్టండి అని అన్నారు. దాని గురించి మేము చెరువు కాడికి వెళ్ళినా కానీ మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దీంట్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు, బెటాలియన్ ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, రేషన్ డీలర్లు ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉండే వాళ్ళు మొత్తం రిలేటివ్ ఉండే వాళ్ళు మొత్తం మమ్మల్ని చాలా ఇబ్బందులు చేస్తున్నారు. ఏడీ గారిని కూడా చాలాసార్లు మేము పలుమార్లు కలిసినాం. వాళ్ళ సమక్షంలోనూ కూడా ఇక్కడ ఛాంబర్లో చెప్పారు వాళ్ళకి హక్కుదారులు అని చెప్పి ఏడీ ఆంజనేయులు గారికి చెప్పారు. అయినా కానీ వాళ్ళు వినిపించుకోకుండా మా మీద చాలా దౌర్జన్యం చేస్తున్నారు. మేమండి చాలా బాధలలో ఉన్నాం. చాలా నిరుపేదలు ఉన్నారండి ఈ సొసైటీలో, చాలా నిరుపేదలు ఉన్నారు. మనిషికి 15,000 చొప్పున వాళ్ళు కట్టించుకున్నారు. కాశీమేళ పెద్ద వెంకటేశ్వర్లు అని చెప్పి ఆయన సమక్షంలో మేము చేరినాం. 5 సంవత్సరాలు మాకు భాగం కల్పించారు. ఏదో కేసీఆర్ గారు ఏదో జీవో తీసుకొచ్చారని చెప్పి ఇతర కులస్తులను తీసి మమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళే అధికారం అని చెప్పి వాళ్ళు చలాయిస్తున్నారు, పెత్తనం చేస్తున్నారు.
అది కాక మళ్ళీ ఈ 2 సంవత్సరాలు కూడా మాకు భాగం పెట్టలేదు. బయట వ్యక్తికి వీళ్ళు సభ్యులకు కాకుండా సభ్యుల్లో ఉండకుండా చెరువు మళ్ళీ బయట దళారు చేతుల్లో పెడుతున్నారు. ఈ చెరువుని వాళ్ళే పంచుకుంటున్నారు. మీరేం చేసుకుంటారు చేసుకోండి అని అంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు, ఏమంటున్నావు? అధికారులను కలిసినప్పుడు ఏమన్నారు అధికారులు? ఏమంటున్నారు మీకు? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు చెరువు మీద? నేను దగ్గర 15 సంవత్సరాలు చెల్లు. అయితే పెద్దంగట గారు మమ్మల్ని చేర్చారండి, ప్రెసిడెంట్ గారు, మాజీ ప్రెసిడెంట్ గారు. మేము చేరిన తర్వాత మాకు భుక్తిగా ఎంతో మాకు 5 సంవత్సరాలు మాకు ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ ప్రెసిడెంట్ గారు వచ్చారండి. ఆ ప్రెసిడెంట్ గారు వచ్చినాక 1 సంవత్సరం మాకు పెట్టారండి. ఇది వచ్చింది ఎంత వచ్చింది తీసుకోమన్నారు, తీసుకున్నాం సార్. తీసుకొని ఆడితోనే ఉన్నాం. నిర్టాల నుంచి మాకు ఇవ్వట్లేదు సార్. 2 సంవత్సరాల నుంచి ఈ ప్రెసిడెంట్ గారు వచ్చిన కాడ నుంచి మాకు ఇవ్వట్లేదు సార్, ఏమీ ఇవ్వట్లేదు సార్. ఓకే, మొత్తంగా చూస్తే ఆ గ్రామంలో 147 ఎకరాల చెరువు విస్తీర్ణం ఉంది. అయితే దాంట్లో 146 మంది సభ్యులు ఉన్నారు. 146 సభ్యుల్లో 33 మందిని తొలగిస్తున్నాం, ఇతర కులస్తులు ఉన్నారు, దీనికి సంబంధించిన జీవో కాపీ ఉందని చెప్పారు. కానీ అదే 33 మందిని తొలగించిన తర్వాత ఇతరులను జాయిన్ చేసుకునేటప్పుడు ఇతరులను కూడా 23 మందిని ఎక్కువగా దీంట్లో జాయిన్ చేయించుకున్నారు. వాళ్ళని జాయిన్ చేయించుకునేటప్పుడు ఎవరైతే తొలగించబడ్డారో వాళ్ళకి సంబంధించిన సంతకాలను కూడా సేకరించడం జరిగింది. కానీ ఇప్పుడు ఇతర కులస్తులను చేర్చుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకు మాత్రం సభ్యత్వం లేదు, మీకు హక్కు లేదని చెప్పేసి అంటున్నారు. దీనిపైన పలుసార్లు అధికారుల దగ్గరకు వచ్చినప్పుడు అధికారులు స్పందించడం లేదు. అధికారులకు అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రెసిడెంట్కి దీంట్లో వాటాలు ఉన్నాయని చెప్పేసి స్థానికంగా ఉన్న మత్స్యశాఖ సంబంధించిన సభ్యులందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికైనా సరే సర్కార్ చొరవ తీసుకొని వీళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో షర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం. ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలను చూసేందుకు విదేశీ పర్యాటకులు క్యూ కడుతున్నారు. నేషనల్ హైవే 44 సమీపంలోని కుంటాల, పొచ్చెర వాటర్ ఫాల్స్ దగ్గర సందడి నెలకొంది. కొండలపై నుంచి జాలువారుతున్న నీటి పరవళ్ల దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు టూరిస్టులు. వాటర్ ఫాల్స్ దగ్గర భద్రతా చర్యలు లేవని ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాల దగ్గర పర్యాటకుల సందడి నెలకొంది. కుంటాల, గాయత్రి, పొచ్చెర వాటర్ ఫాల్స్ ని చూసేందుకు విదేశీ పర్యాటకులు వస్తున్నారు. దక్షిణ భారత నయాగారాగా ప్రఖ్యాతిగాంచిన కుంటాల వాటర్ ఫాల్స్ కి టూరిస్టులు క్యూ కడుతున్నారు. జలపాతం దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. జలపాతాల దగ్గర ఆంక్షలు ఎత్తివేయడంతో పర్యాటకుల సంఖ్య పెరిగింది. మొన్నటి వరకు భారీ వర్షాలు కురవడంతో 14 రోజుల క్రితం ప్రమాదాల నివారణకు ఆంక్షలు విధించారు అధికారులు. వరద తగ్గుముఖం పట్టడంతో ఈ మధ్య ఆంక్షలు ఎత్తివేశారు. జలపాతం అందాలను దగ్గర నుంచి చూడాలంటే 408 మెట్లు కిందకు దిగాల్సి ఉంది. వరద ఉధృతి ఉన్న సమయంలో పర్యాటకులు నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో జరిగాయి. ఎత్తైన ప్రాంతం నుంచి నీటి పరవళ్లను చూసేందుకు దగ్గరగా వెళ్లి నునుపైన బండరాలపై నుంచి జారిపడి చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు నివారించేందుకు వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. ఇక్కడ చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. కాకపోతే కొన్ని సదుపాయాలు సరిగా లేవు. ఫాల్స్ చూసే వే అదంతా కొంచెం డెవలప్ చేయాలి. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకొని కొంచెం డెవలప్ చేస్తే ఇంకా ఎక్కువ మంది చూడడానికి వచ్చే అవకాశం ఉంటుంది. వాటర్ ఫాల్స్ చూడటానికి మేము కనీసం 100 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చినాం. కానీ బాగుంది, కానీ మాకు లోపల పోతానికి లేదు. బ్యారికేడ్లు తీయాలా, పబ్లిక్ లోపల పోతానికి చూడటానికి ఇవ్వాలా. అన్ని సౌకర్యం ఉంది. వాటర్ ఫాల్ బాగుంది. మంది దగ్గర విన్నాను, అక్కడ బాగుంటది, బాగా చేస్తారు, మంచిగా ఉంటది, వెళ్ళండి అని. डायरेक्ट वाटर में जाने के लिए अलाउड नहीं है फॉर सेफ्टी रीजन, बट बाहर से देखने के लिए बहुत अच्छा रहता, तो इसलिए हम लोग फैमिली लेके सब लोग देखने के लिए आया. నీటి పరవళ్లతో జలపాతాలు కనువిందు చేస్తున్నాయన్నారు పర్యాటకులు. ఈ వాటర్ ఫాల్స్ రాష్ట్రంలో ప్రకృతి అందాలకు కేరాఫ్ గా నిలుస్తాయని చెప్పారు. జలపాతాల దగ్గర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. వాటర్ ఫాల్స్ దగ్గర భద్రతా చర్యలు లేవని, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఒక 1 డే టూర్ కొరకు రావచ్చు. చాలా మంచి ప్లేస్ ఉంది వాటర్ ఫాల్. ఇక్కడ చాలా మంచి కనిపిస్తున్నది. నేను ఇప్పుడు ఫ్రెండ్స్ తో వచ్చినా గానీ నెక్స్ట్ టైం ఇక్కడ ఫ్యామిలీతో రావాలని అనిపిస్తున్నది. ఎక్కడెక్కడో బెంగళూరులో, బాంబేలో ఇటువంటి ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ ప్రజలందరూ ఇంకా ఉపయోగించుకోవాలా. ఇంకా కొంచెం అడ్వర్టైజ్ ఎక్కువ కావాలి. ఎంతో దూరం వెళ్తూ ఉంటారు ఇటువంటి ఫాల్ చూస్తాను. కొందరు ఫారిన్ కూడా వెళ్తుంటారు, కానీ అంతకంటే మించింది ఇక్కడ ఉన్నది, మన దగ్గర ఉన్నది తెలంగాణలో. వ్యూ చాలా బాగుంది. హైవే దిగినప్పటి నుంచి మొత్తం పంట చేన్లలోకి వెళ్ళి రోడ్డు బాగుంది. ఇక్కడ
ప్రజెంట్ వచ్చినాక కూడా ఈ లొకేషన్ గ్రీనరీ వర్షాలు పడడం వల్ల గ్రీనరీ అనేది చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడు. భారీ వర్షాలకు జలపాతాలు సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. వర్షాలు తగ్గడంతో వాటర్ ఫాల్స్ దగ్గరకు టూరిస్టులను అనుమతిస్తున్నారు అధికారులు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జలపాతాల దగ్గర టైం స్పెండ్ చేస్తున్నారు టూరిస్టులు. ఇవి తెలంగాణ అప్డేట్.